హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల గ్రామ ఎల్లమ్మ గుడి ఆవరణలో కాటమయ్య రిక్షా కవచం సేఫ్టీ మోకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో మంత్రి పంపిణీ చేసిన ఈత చెట్లను నాటి కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకు వాడు విధానం మీద గౌడ సోదరులకు అవగాహన కార్యక్రమాన్ని నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ ప్రారంభించారు. పొన్నం ప్రభాకర్ సూచన మేరకు రాక్ క్లింబింగ్ లో శిక్షకులు రాజా మరియు తెలంగాణ గౌడ సంఘం కరీంనగర్ గౌడ యువజన సంఘం అధ్యక్షుడు ఆశీష్ గౌడ్, పురుషోత్తం, బుచ్చయ్య గౌడ్, వెంకటేష్ గౌడ్ ట్రైనర్స్ గా వ్యవహరించి కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకు ఉపయోగించి ప్రాక్టికల్ విధానం ద్వారా మెలకువలు వివరించారు. హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్, మడద, తోటపల్లి, హుస్నాబాద్ టౌన్, పోతారం గ్రామాల నుంచి వచ్చిన గీత కార్మికులకు సేఫ్టీ మోకు వాడు విధానం కాటమయ్య రక్షణ కవచం ద్వారా సేఫ్టీ మోకులను గౌరవ రవాణా మరియు బీసీ శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు ఆ సేఫ్టీ మోకులకు సంబంధించి ట్రైనర్స్ ఎవరైతే మనకు ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో ఈ సొసైటీలకు సంబంధించి ప్రతి సొసైటీ నుంచి 3 చొప్పున ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములను చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో కళ్ళు గీత కార్మికులకు సంబంధించి వృత్తిలో భాగంగా వారు రక్షణ పొందడానికి ఈ సేఫ్టీ మోగులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి వీటి మీద కూడా అనేక పరిశోధనలు చేసిన తర్వాతనే వీటికి సర్టిఫై చేసిన తర్వాతనే ఈ మోకులను మరి గౌడనలకు కూడా అందించడం జరిగింది. ఎవరు కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవద్దు, ఎవరికి కూడా గాయాలు కావద్దు అనేటువంటి సదుద్దేశంతో ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి మన ముద్దుపేట సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర కేబినెట్లో కీలక పదవిలో ఉన్న ప్రభాకర్ అన్న గారు ముందుకొచ్చి ఈ యొక్క సేఫ్టీ మోకులను అందించడంలో ప్రత్యేక చొరవ చూపెట్టినారు. ముఖ్యంగా వారికి మా గౌడ కులస్తులందరి తరపున కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వీటి యొక్క వినియోగాన్ని తప్పక ప్రతి గౌడన్న ఉపయోగించుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఇవాళ నియోజకవర్గ కేంద్రంలో హుస్నాబాద్ మండలానికి సంబంధించి 9 సొసైటీలకు 100 సేఫ్టీ మోకులను కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుగా ఎంచుకున్నారు ఇక్కడి నుంచే. కాబట్టి ఈ సేఫ్టీ మోకులు ఇస్తే పక్కన పెట్టకుండా ప్రమాదాల నివారణకు తప్పకుండా ప్రతి గౌడన్న తాడి చెట్టు ఎక్కేటువంటి క్రమంలో ఉపయోగించుకొని వాటి ప్రమాదాల నివారణకు మన వంతుగా మనం కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ ట్రైనింగ్కి వచ్చినటువంటి అందరూ కూడా మేము ఈ గ్రామాల్లో రేపు మోకులు వచ్చిన తర్వాత ఈ సేఫ్టీ మోకుల ఉపయోగానికి సంబంధించి మీరే బాధ్యత తీసుకొని ప్రతి గ్రామంలో వాళ్ళు తాళ్ళెక్కేటువంటి క్రమంలో ప్రమాదాలు జరగకుండా ఆ మోకులకు ఒకసారి వీటిని సేఫ్టీ మోకులను ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తీసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే కూడా ఈ మోకులకు దానికి సంబంధించి అడ్జస్ట్ కూడా చేసుకొని మీకు అనుకూలంగా మార్చుకొని కూడా ఎక్కచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించినటువంటి ఆ కార్యక్రమం కూడా తీసుకొని తాడి చెట్టు ఎక్కించడం జరిగింది సేఫ్టీ మోక్తోని. దానికి సంబంధించి మిత్రుడు అశోక్ తోని కూడా మేము మాట్లాడడం జరిగింది. అశోక్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి మంచి కార్యక్రమం తీసుకున్నారు. మా గౌడనల పక్షాన ఎటువంటి నష్టం, ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగకుండా ఈ సేఫ్టీ మోకులను ప్రభుత్వం ద్వారా వాళ్ళే నేరుగా ఒక 10,000 రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటిది సేఫ్టీ మోకులు. మరి ఇలా 2.5 లక్షల కిట్లను కూడా ప్రతి ఒక్కరికి అందించేటువంటి మంచి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి దీనికి గౌడ కులస్థులమైనటువంటి మన అందరం కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలపాలి. భవిష్యత్తులో మీరు దయచేసి ఇచ్చినటువంటి సేఫ్టీ మోకులను పక్కకు పెట్టకుండా ప్రమాదాలు జరగకుండా వినియోగించుకోవాలని చెప్పి ప్రతి గౌడనకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.